వెనకరా ఆదినారాయణ అలాగా మా ఆర్ట్ కూడా అలాగే ఇక్కడ బోర్డు కూడా పడినట్టు సరే పీడీస్ దయచేసి అరేంజ్ చేయండి. వచ్చిన వారికి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. ఆ పక్కనే వాటర్ ఉంది. వచ్చిన వారికి కూర్చున్న వారికి వాటర్ సంరక్షణ కూర్చున్నాం. టీడీపీకి సహకరించాలి. వాటర్ ఉంటుంది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరి మొట్టమొదటిగా మా గిరిజన సోదరిమణులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఘనంగా మన ఐటీడీఏ పిఓ గారు సీతంపేట ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు మనం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆదివాసీలు ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ఎప్పుడు ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ళు అయినా సరే ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా గిరిజన ప్రాంతాలు నేటికి రోడ్లు కానీ అలాగే త్రాగునీటి సౌకర్యం ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈరోజు మరి పిఓ గారు వచ్చారు, యంగ్ అండ్ డైనమిక్. ఆయన ఆధ్వర్యంలో మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను. గిరిజన సోదరి మనందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈరోజు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంతో ఘనంగా మన ట్రైబల్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా, ఇది మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ ట్రైబల్ యొక్క కల్చర్ వ్యాప్తి చెందేలా మనం ఈ సంబరాలు ఐటీడీఏ సీతంపేట పరిధిలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన సీతంపేట ఐటీడీఏ తరపున 20 మండలాల నుంచి కూడా ప్రజలు వాలంటీర్గా ఇక్కడికి వచ్చి సంబరాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొదలుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల కూడా పెట్టుకుంటే, అట్లీస్ట్ కల్చరల్ ఈవినింగ్స్ లాగా పెట్టుకుంటే బాగుంటుందనేది ఒక ఆలోచన. సో ఈరోజు మనం కల్చర్ని సెలబ్రేట్ చేసుకుంటూనే, మన సాంస్కృతిక సంప్రదాయాలు గుర్తు చేసుకుంటూనే, మనము ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, చదువు, వైద్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వీటన్నిటిని ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలనే ప్లాన్లో మనకి ఆల్రెడీ జూలై 30వ తేదీన హానరబుల్ సీఎం గారు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. అదేవిధంగా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారు నిర్దిష్టంగా ప్రణాళికలు వేసుకొని జీరో పావర్టీ, వారి యొక్క ఉపాధి అవకాశాలు ఎలా పెంపొందించాలి, వాళ్ళ ఆదాయం ఎలా పెంపొందించాలి అనే ప్రణాళికలు చేసుకొని ప్రతి ఐటీడీఏ కూడా పనిచేయమని మార్గనిర్దేశం ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మొదలుకొని ఈరోజు ఇచ్చిన ఉత్తేజంతో ఖచ్చితంగా ఐటీడీఏ సీతంపేట పరిధిలో మన వీడీవీకేస్ రెజ్యుమినేషన్ కానీ ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క కల్చర్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మనము స్కూల్స్లలో కానీ లేకపోతే మన సీతంపేట హెడ్ క్వార్టర్స్లో కల్చరల్ ఈవినింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి ధైర్యం నింపే విధంగా మన చదువు ఉండాలి. ఎందుకంటే చదువులో అకాడమిక్గా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఏవైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు అనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళలో ధైర్యం నింపేలా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏవైతే మనకు డోలీ సిస్టమ్ కంప్లీట్గా నివారించే విధంగా ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేసుకోవాలని సీఎం గారు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆ విధంగా మనం ప్రణాళికలు చేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఫండ్స్ కూడా తెప్పించుకొని ప్రతి గ్రామానికి రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకుంటాము. డోలీ సిస్టమ్ అనేది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. రెండోది, మనకు డ్రింకింగ్ వాటర్ మీద ఖచ్చితంగా కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎండాకాలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దాదాపు 40 గ్రామాలు సీతంపేట పరిధిలో ఉన్న గ్రామాల్లో సమస్య ఉందని తెలుస్తుంది. ఖచ్చితంగా దానికి పర్మనెంట్ యాక్షన్ ప్లాన్ వేసుకోవాలి. ఏదో చెక్ డ్యామ్స్ కానీ పర్కులేషన్ పిట్స్ కానీ వేసుకొని శాశ్వతంగా భూగర్భ జలం మనకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా వైద్యం సంబంధించి మనం ఫీడర్ అంబులెన్సెస్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ, ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటున్నాం. వాళ్ళని సీతంపేట పరిధిలో ఇప్పుడు వైటీసీ సెంటర్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ కూడా మనము ఇనాగ్రేట్ చేస్తున్నాము ఆగస్టు 15వ తేదీన. ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా 1.5 month ముందే ఇక్కడ తెచ్చి ఒక ఇంట్లో ఉన్న ఆ వాతావరణం లాగా ఇంకా అంతకన్నా బాగా కూడా చూసుకునే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా డిఎస్సి కోచింగ్ సంబంధించి మనము ఈ నెల 20వ తేదీన ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టుకొని 200 మంది పిల్లలకి ఎవరైతే ఆస్పిరెంట్స్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సీతంపేట మందస అక్కడ మనము ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఫ్రీ కోచింగ్, అకామిడేషన్తో పాటు కోచింగ్ మెటీరియల్ కూడా ఇప్పించడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా ట్రైబల్ యూత్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా సీఎం గారు చెప్పినట్టు లేటెస్ట్ సెక్టర్స్ ఏదైతే సన్ రైజ్ సెక్టర్స్ ఉన్నాయో, టూరిజం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఏదైతే ముఖ్యంగా ఈ ప్రాంతంలో టూరిజంకి చాలా పొటెన్షియల్ ఉంది. చాలా ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి, చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ట్యాప్ చేయాలి అంటే ఖచ్చితంగా మన యువతకి ఆ స్కిల్ ఉండాలి.
సో మనం ఐటీడీఏ తరపునే ఇన్వెస్ట్ చేస్తే ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కానీ అక్కడి నుంచి వచ్చిన అవకాశాలను అందిపించుకునే విధంగా యువత ముందుకు రావాలి, దానికి సంబంధించిన స్కిల్స్ రావాలి. ఖచ్చితంగా టూరిజం మీద, ఫుడ్ ప్రాసెసింగ్ మీద, ముఖ్యంగా పైనాపిల్ కానీ టర్మరిక్ కానీ వీటిలో ఫుడ్ ప్రాసెసింగ్ చేసి వాల్యూ అడిషన్ చేయడం కోసం ఏం చేయొచ్చు అనే ఆలోచన ఉంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపిన్నాము. సీఎం గారి ఆదేశాల మేరకు టర్మరిక్ మీద కూడా వర్క్ చేయండి అని చెప్పారు, పైనాపిల్ మీద వర్క్ చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా వీడీవీకేస్ ద్వారా వీటన్నిటికీ వాల్యూ అడిషన్ చేసుకొని వాళ్ళలో ఆదాయం, ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం మాటల్లో కాకుండా యాక్షన్ ప్లాన్ గా చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి నెల కూడా ట్రైబల్ లీడర్స్ కానీ, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, ట్రైబల్ ఎన్జిఓస్ కానీ యూత్తో కూడా ఎక్కువ మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన యాక్షన్ ప్లాన్ ఎలా వేయాలనేది కూడా మనం ఐటీడీఏ తరఫున చేయడం జరుగుతుంది. సో కావున ఈ రోజు ఆగస్టు 9న ఏదైతే మనము ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామో, మన సంస్కృతి సాంప్రదాయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే మన భావితరం ఎలా ఉండాలనే యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా వేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తామని మనం ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడైతే ప్రకటించారో, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నాటి నుండి కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఐక్యరాజ్య సమితి మనకి ఇచ్చినటువంటి ఈ ఫలాన్ని మనం అందుకొని గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తున్నామంటే కొంతమేరకు అవుననే చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించక ముందు మన సాంప్రదాయ వ్యవహారాలు అనేది కూడా ప్రపంచానికి తెలియజేయలేకపోయాము. ఈ రకంగా ఎప్పుడైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది మనకి ప్రకటించారో అప్పటి నుండి ఏదో ఒక మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క ఆదివాసీ సాంప్రదాయాన్ని జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నాం. అది ఒక శుభపరిణామే అయినప్పటికీ కూడా దానితో అట్ ద సేమ్ టైం కూడా మనకున్నటువంటి ఇవి కూడా ఆ హక్కుల్ని కూడా కోల్పోకుండా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి దీన్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసినట్లు ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి మనది.